డీటెయిల్స్ చూస్తే సోమవారం బజార్ హత్నూర్ మండలంలో పిప్రిలో నిర్వహించే సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు కోరారు. ఇక ఆదివారం పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం అలాగే ప్రజాసేవా భవన్లో నిర్వహించిన పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తల సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. సభ విజయవంత నేపథ్యంలో శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సభకు నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సంక్షేమం అభివృద్ధి జోడెద్దుల్లా పనిచేసేలాగా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. అలాగే ప్రజాపాలన సాగిస్తూ ప్రజాభిమానం చొరగొంటున్నారన్నారు. అటు ఆదిలాబాద్ అభివృద్ధికి సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని, అలాగే ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు బోధ్ నియోజకవర్గం పిప్పిరి గ్రామానికి వస్తున్న సందర్భంగా జన సమీకరణ సభ ఏర్పాట్ల గురించి మనందరితో చర్చించడానికి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు గారు వచ్చారు. మరి సమీకరణ సభకి ఏర్పాట్లు సమీకరణ అంతా కూడా దాని గురించి పెద్దలు చర్చిస్తారు. రేపు మాత్రం బస్సులు ఎన్ని పంపిస్తామో గ్రామాలలో మనకి 6 మండలాలు, మరి జైనతు, బేల, బోరజు, సాత్నాల, రూరల్ మండలం, మావలని మనం ఎన్ని బస్సులు పెట్టుకుందాం. వ్యక్తిగతంగానైతే కౌన్సిలర్లు, ప్రస్తుత కౌన్సిలర్లుగా డిఫీటెడ్ కౌన్సిలర్లు ఎట్టి పరిస్థితుల్లో మీ వార్డు నుంచి ముఖ్యమైనటువంటి 20 ప్రతి మీ వార్డు నుంచి తీసుకొచ్చుకోవాలా. పిప్రి పెద్ద దూరంగా లేదు, గ్రామాలకి బస్సులు పంపిస్తాం. 4 వీలర్స్ ఎక్కడికక్కడ పెట్టాలి. మనం పార్టీ తరఫున బస్సులే ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు వచ్చే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్ని పోయినసారి ముఖ్యమంత్రి గారి సభ, రేవంత్ రెడ్డి గారి సభ జరిగినప్పుడు మనం టౌన్లోనే మొత్తం గ్యాదరింగ్ చేసినాం. 6 మండలాల నుంచి ప్రతి గ్రామం నుంచి జన సమీకరణ చేసేటట్టుగా రేపు సభకి ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారి సభని సీరియస్గా తీసుకొని బ్రహ్మాండంగా అందరూ కూడా కలిసికట్టుగా జన సమీకరణను చేసి వేలాదిగా తరలి వచ్చినట్టుగా మనం ఖచ్చితంగా చూడాలి. ప్రజాపాలన 99 రోజుల ప్రణాళికల భాగంగా ఫస్ట్ టైం ముఖ్యమంత్రి గారు ఒక జిల్లా పర్యటన విచ్చేస్తున్నారు. కాబట్టి దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని తెలియజేస్తాను. ముఖ్యమంత్రి గారి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులు ఆదిలాబాద్ ఇన్ఛార్జ్, కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి గారు, నేను ఇక్కడికి వచ్చింది రేపటి సమావేశాన్ని సక్సెస్ చేయాలా, అలా మీ అందరి భాగస్వామ్యం ఉండాలా. మరి మీ వార్డుల 49 వార్డులకు వెళ్ళి వార్డు 20 మందికి తగ్గకుండా అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కలిసికట్టుగా ఉండి రావాలని చెప్పడానికి మిమ్మల్ని అందరినీ తప్పకుండా ఇన్వాల్వ్మెంట్ చేసి మరి జన సమీకరణ కోసం మీ ప్రయత్నాలు చేయాలని చెప్పడానికి మనం ఇక్కడ దాకా రావడం జరిగింది. ప్రధానంగా ఇవాళ రేపు జరిగేటువంటి సమావేశం ఉద్దేశం మరి ఇంతకుముందే శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, ఏదైతే 99 రోజుల ప్రణాళికలో భాగంగా మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు రేపు బాసర ఐఐటికి వెళ్ళి అక్కడ సమీక్షా సమావేశాన్ని పెట్టుకొని బాసర ఐఐటికి ఇంకా మన ప్రభుత్వం ద్వారా ఏం చేస్తే బాగుంటుంది, ఏమి ఇస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని వారు ఆలోచన చేసి మరి అక్కడి నుండి మళ్ళీ బహిరంగ సభ వేదిక దాకా 3-3:30 వస్తారనుకుంటా. ఆ లోపల 3:30 వరకు మనం అక్కడికి ఉండే విధంగా పోవాలా. ఇవాళ మన ఆదిలాబాద్కు మన ముఖ్యమంత్రి వచ్చేటువంటి 2 రోజుల ముందే మరి 30 కోట్ల రూపాయలు ఇవాళ ఇక్కడ నిధులు రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మీరందరూ కష్టపడి ప్రతి కార్యకర్త, నాయకుడు ఎవరి స్థాయిలో వాళ్ళు కష్టపడి ఇవాళ మున్సిపల్ చైర్మన్ కూడా మీరు కైవసం తీసుకోవడం, దానికి అందరూ కూడా